హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఇప్పుడు ఎందుకనో కానీ కొంత సెన్సేషన్ అవుతున్నటువంటి ఇష్యూ, యూట్యూబ్లో వైరల్గా ఉన్నటువంటి ఇష్యూ, ఈవెన్ ఫేస్బుక్ వాట్సాప్లో కూడా అనుకుంటాను. లారెన్స్ బిష్నోయ్ ఇతడి గురించిన ఇష్యూని నేను ఇప్పుడు మీతో పంచుకుంటానండి ఈ వీడియోలో. ఈ లారెన్స్ బిష్నోయ్ 31 ఏళ్ల యువకుడట. బిష్నోయ్ అనేటటువంటి గిరిజన జీన్స్ ఉన్నవాడు, ఆ తెగకు చెందినవాడట. తమ కులదైవత అయినటువంటి ఆరాధ్య దైవమైనటువంటి కృష్ణ జింకల్ని నటుడు సల్మాన్ ఖాన్ పీవీజీకి ఈ డ్రామోజీగాడి పిలక పట్టుబడక ముందు ఈ ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, ఇంకోడు ఎస్ఆర్కే ఏం పేరండి, ఏదో గుర్తు రావట్లేదు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఎస్ఆర్కే అంటే ఏమిటో ఇప్పుడు నాకు వాడి పేరు గుర్తు రావట్లేదు, షారుఖ్ ఖాన్. ఈ ఖాన్ల త్రయం ఏలుతుంది ముంబైని. తర్వాత కానీ ఒక్కొక్కడు కంపు కొట్టాల. ఈ సల్మాన్ ఖాన్ అన్నవాడు కృష్ణ జింకల్ని వేటాడా అన్న కేసు అప్పుడు గగ్గోలైంది. వాడి తండ్రి నిన్నో మొన్నో బయటకు వచ్చి పెట్స్ని కూడా ఎంతో ప్రేమిస్తాడు నా కొడుకు, అలాంటి వాడు జింకల్ని వేటాడుతాడా, ఇది ఫేక్ కేసు అని మొసలి కన్నీళ్ళలో కొళాయి కన్నీళ్ళలో కార్చాడు. సత్యాసత్యాలు వాడికే తెలియాలి. కానీ అతడు కొత్త కారు కొన్న మోజులో ముంబైలో రాత్రి తాగి ఫుట్పాత్ మీద నిద్రపోతున్న బిచ్చగాళ్ల మీదకి కారు పోనిస్తే చచ్చిపోయారు కొందరు. ఆ కేసు మాఫీ అయిపోయింది. ఈరోజు మీడియాకి గుర్తు కూడా లేకుండా పోయింది. ఆ రకంగా చూసినా వాడు ఘోరాతి ఘోరుడే. ఆ సల్మాన్ ఖాన్ అన్న నటుడు ఎంత హైప్ ఇవ్వబడిందంటే వాడి తొలి సినిమానే ఏదో ప్రేమ పావురాలో మైనే ప్యార్ కియాను, సూపర్ డూపర్ వరల్డ్ వైడ్ హిట్. బాహుబలిలా అందటికంటే ముత్తాత ఆ సినిమా. అతగాడిని చంపేస్తాము అని అల్టిమేషన్ ఇచ్చాట. ఓకే, గుడ్. ఎందుకంటే శాంతి ఎంతవరకు, హింస ఎంతవరకు, దేనికైనా లిమిట్స్ ఉన్నాయి. అలాంటి మృగానికి మృగరీతిలోనే జవాబు చెప్పాలి. దండనే సరే, ఐ సపోర్ట్ హిమ్ బిష్నోయ్ని. కానీ జైల్లో ఉండి కూడా జైలు సిబ్బందిని డబ్బుతోనో భయపెట్టో మేనేజ్ చేస్తూ, లేదా ములాఖతుల్లో సిబ్బంది కన్నుగప్పో రకరకాలుగా జైల్లోనే ఉండి తన 900 మంది సాయుధులైనటువంటి సహచరులతో అతడు ఎన్నో రకాల పనులు నడిపిస్తూ ఉన్నాడు. అతడికి గనక అవకాశం ఇస్తే పాకిస్తాన్ పిలక పీకేస్తాడు అంటూ తెగ భజనలు మ్రోగుతూ ఉన్నాయి. అందున ఆ సల్మాన్ ఖాన్ అనేవాడి సహచరుడు సిద్దికి అన్నవాడిని ఇటీవలే ఇతడు జైల్లో ఉండే తన సహచరుల చేత హత్య చేయించిన నేపథ్యంలో సరే ఒప్పుకుందాం, అతడు సమర్థుడే అయి ఉండొచ్చు. హిందుత్వం కోసం ఆ దండన అన్నదాన్ని, దండన కూడా కాదు హింసనే ఆయుధంగా తీసుకున్నాడు కావచ్చు. ఆ నక్సల్స్ది నిజమైన దేశభక్తి అయితే వీడిది కూడా నిజమైన ధర్మభక్తి అనుకుందాం. కానీ ఇన్ని ఏళ్ళు పుళ్ళు పట్టిందా? సరే, అది కూడా కాలం కలిసి రాలేదనుకుందాం. కానీ ఒక్క విషయం ప్రస్తావిస్తాను. తన మరక మతం కోసం, తన మరక దేశమైన పాకిస్తాన్ కోసం దావూద్ ఇబ్రహీం అనబడేవాడు. అది స్వయంగా నిలబెట్టిన కాగితపు బొమ్మే. కానీ వాడిని భారతీయులందరూ, ముఖ్యంగా హిందువులందరూ చాలా ద్వేషించారు కదా. వాడు చేసింది తప్పు. వాడి మతం కోసం, వాడి దేశం కోసం మన మీద దాడి చేస్తారా, అది తప్పు అని ఆక్రోశించారే. మరి అలాంటప్పుడు అదే సిద్ధాంతం ఈ లారెన్స్ బిష్నోయ్కి కూడా అప్లికబుల్ కదా. ఎందుకంటే నేను చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అనకూడదు కదా. దావూద్ ఇబ్రహీం చేసింది తప్పైతే ఈ లారెన్స్ బిష్నోయ్ చేసింది కూడా తప్పే. ఒకవేళ ఇతడు చేసింది ఉప్పు అయితే మా పాక్ ముష్కర్లు, ఆ టెర్రరిస్టులు, వాడి పేరు ఇప్పుడే చెప్పాను, దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, వీళ్ళు కూడా తప్పు కాదు. ఏమి 2 మడతల నాలుక సిద్ధాంతం. ధర్మానికి 2 నాలుకలు ఉండవండి, సత్యానికి 2 రూపాలు ఉండవండి. భాజపా ఆర్ఎస్ఎస్లా చెంచాగాళ్ళయి ఈ యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో, సోషల్ మీడియా మొత్తం
వాట్సాప్ యూనివర్సిటీలో భజన చెక్కలు తీసుకొని అరుస్తున్నారే, అసలు సత్యం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏంటో మినిమం అవగాహన ఉన్నదా? ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత హిందూ బొందుగాళ్ళారా, అస్సలు అర్థమవుతోందా మీరేం చేస్తున్నారో? ధర్మం వైపు నిలబడండి, సత్యం వైపు నిలబడండి. ఆర్ఎస్ఎస్లు తొక్కలు కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే మీ రథానికి సారథి అయి నడుపుతాడు. పరిశీలించి చూసుకోండి. అసత్యాలతో సత్యాన్ని గెలిపించలేము, అధర్మంతో ధర్మాన్ని పునఃప్రతిష్ఠించలేము. చెక్ యువర్ సెల్ఫ్ బొందుగాళ్ళారా. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of the society. As well, support me financially also to continue and to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, భావి ప్రపంచపు ప్రశాంతత కోసం, మానవ జాతి మానవులుగా మనుగడ సాగించగలిగేటందుకోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా సామాన్యులందరినీ కుల మతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.